హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు సునీత టాక్స్. అయితే నేను ఈరోజు కొమరవెల్లి దగ్గర ఉన్న శక్తి పీఠాల గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూస్తే ఆల్మోస్ట్ మీరు ఆ టెంపుల్ని విజిట్ చేసినట్టే ఉంటుంది. అంత క్లియర్గా నేను మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. ఇది శక్తి పీఠాల అవుట్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి శక్తి పీఠాలు మొత్తం లోపల ఉంటాయి. ఒక్కొక్క శక్తి పీఠాన్ని నేను చాలా క్లియర్గా చూపిస్తాను ఇందులో. ఇక్కడ వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే టెంపుల్ చుట్టూ అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీని పక్కన ఒక అనాథాశ్రమం కూడా ఉంది. వాళ్ళే ఇవన్నీ టెంపుల్స్ని మేనేజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్లేస్ మాత్రం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఖాళీ ప్లేస్ కానీ, పార్కింగ్‌కి కానీ దేనికి ప్రాబ్లమ్ ఉండదు. వెళ్ళామంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది టెంపుల్. కొమరవెల్లి, సిద్దిపేట ఇటు వెళ్ళేవాళ్ళు పక్కా ఈ టెంపుల్‌ని ఒకసారి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది బయట వ్యూ. ఇంత అంటే ఎంత ఖాళీ ప్లేస్ ఉంటుందో ఒక కొండపైనొచ్చి మనం టెంపుల్‌ని దర్శనం చేసుకుంటున్నంత హాయిగా ఉంటది. అండ్ కార్ పార్కింగ్ కానీ వాటికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. ఇటు సైడ్ పక్కన మీకు ఇప్పుడు చూపిస్తున్నది అది అనాథాశ్రమం. అనాథాశ్రమంని ఇక్కడ ఉన్నవాళ్ళు టెంపుల్ వాళ్ళంతా రన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ శక్తిపీఠాల టెంపుల్ లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తే ఫస్ట్ మనకు ఆ ధ్వజస్తంభం కనిపించేది మెయిన్ టెంపుల్. ఇక్కడ ఇది శివాలయం ఉంటుంది. అండ్ పార్వతీదేవి కూడా ఉంటారు దీని లోపల. ఇది చుట్టూ ఈ కనిపిస్తున్న గోడ మొత్తం మీకు శక్తిపీఠాలు ఉంటాయి. మొత్తం చుట్టూ టెంపుల్ చుట్టూ శక్తిపీఠాలు ఉంటాయి. మీరు ఎక్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడి ఈ ప్లేస్‌కి వచ్చి చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ అన్ని శక్తిపీఠాలను ఒకే దగ్గర దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది పార్వతీదేవి టెంపుల్. మెయిన్ టెంపుల్‌లో పార్వతీదేవి అమ్మవారు ఎంత చక్కగా ఉంటారో అసలు ఈ టెంపుల్‌లో అమ్మవారు. ఇది మెయిన్ టెంపుల్ శివాలయం. శివాలయం పక్కన అమ్మవారు ఉంటారు. శివాలయంలో చక్కగా దర్శనం అయిపోతుంది. పెద్దగా క్యూలు ఉండడం అలా ఏమి ఉండదు. జస్ట్ ఫెస్టివల్స్ టైంలోనే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టెంపుల్‌లో ఒక్కొక్క శక్తిపీఠాన్ని చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ చాముండేశ్వరి దేవి మైసూర్‌లో ఉంటారు కదా తను. అక్కడుండే శక్తిపీఠము. ఇక్కడ మనం వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ కనిపించేది మనకు చాముండేశ్వరి దేవి, మైసూర్‌లో కనిపించే దేవత. అండ్ ఇలా ఒక్కొక్క శక్తిపీఠాన్ని మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఆలంపూర్ జోగులాంబ టెంపుల్. చూడండి అమ్మవార్లు అయితే చాలా చక్కగా ఉంటారు. అసలు ఇక్కడ ఎంత బాగా రెడీ చేస్తారో అమ్మవార్లని. నెక్స్ట్ వచ్చి భ్రమరాంబాదేవి. చూడండి టెంపుల్. ఇది కూడా ఎంత శక్తిపీఠం అన్నీ చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. మనకు తెలిసిన టెంపుల్ ఇది కదా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక దేవతను విజిట్ చేద్దాము. ఇట్లా ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క అసలు అలంకరణ ఎంత బాగుంటుందంటే ఒక్కొక్క అలంకరణ. నెక్స్ట్ వచ్చి శ్రీ మహాలక్ష్మీదేవి. ఇదొక శక్తిపీఠము. ఇట్లా అన్ని శక్తిపీఠాలను ఇక్కడ కవర్ చేశారు. చాలా బాగుంటుంది. ఇక్కడ తిను ఏకవీరాదేవి శక్తిపీఠము. ఎక్కడ అంటే మహారాష్ట్రలో ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇంకొక శక్తిపీఠము. చూడండి దేవత ఎంత చక్కగా పెద్దగా ఉన్నారో మహాకాళీదేవి. ఇట్లా టంగ్ ఓపెన్ చేస్తే నిజంగా అక్కడ ఉన్నారేమో అని అనిపించింది. మా అబ్బాయి కూడా భయపడ్డాడు అసలు యాక్చువల్గా అట్లా చూసేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేది పురాహుతికాదేవి శక్తిపీఠము. తిని కూడా అసలు చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క శక్తిపీఠంకి ఒక్కొక్క స్పెషల్ అండి. నిజంగా వాళ్ళు రెడీ చేసేదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా టెంపుల్ చుట్టూ ఉండే వ్యూ అనమాట ఇది. నేను ఒక్కొక్క శక్తిపీఠం చూపిస్తాను. ఇన్ బిట్వీన్ అక్కడికి వెళ్ళేటప్పుడు నేను మధ్యలో రికార్డ్ చేసింది చూపిస్తున్నాను. మీకు మళ్ళీ శక్తిపీఠాలను కంటిన్యూ చేస్తాను. ఇది ఇక్కడ నెక్స్ట్ శక్తిపీఠము శ్రీ గిరిజాదేవి అమ్మవారు. ఇలా ఒక్కొక్క శక్తిపీఠం చూస్తుంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయొచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ కానీ అలా ఏమీ ఉండదు. నెక్స్ట్ శక్తిపీఠంకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ శక్తిపీఠము ఒక్కొక్కటి నేను క్లియర్గా చూపిస్తాను టెంపుల్ని. ఇక్కడ అమ్మవారు చూడండి చాలా బాగుంటుంది. అసలు ఒక్కొక్క టెంపుల్లో అందరూ అమ్మవార్లు చాలా బాగుంటారు.
ఇక్కడ అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటారు. నిజంగా చూస్తే నిజంగా అక్కడ అమ్మవారు కూర్చున్నారేమో అన్నట్టుగా ఉంటారు. శ్రీ మాధవేశ్వరి దేవి అమ్మగారు అమ్మవారు. ప్రతి ఒక్క టెంపుల్‌కి నేను పేరు అది దేవతను చూపిస్తా ఉంటాను. అన్నీ ఫాస్ట్‌గా చూపిచ్చేస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా కావాలి అంటే ఇంకొక పోస్ట్ పెడతాను కావాలంటే. అండ్ టెంపుల్ గురించి మీకెక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఇది శ్రీ వైష్ణవి దేవి అమ్మవారు. చూడండి టెంపుల్‌ని. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎక్కడ ఏంటి అనేది ప్లేస్ కావాలంటే లొకేషన్ కింద పిన్ చేస్తాను. మీరు మీరు కామెంట్ చేస్తే నేను కింద పిన్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ అమ్మవారి దగ్గరికెళ్ళిపోదాము. నెక్స్ట్ అమ్మవారి దగ్గరికెళ్ళినాక ఇక్కడికెళ్తే ఇక్కడ అమ్మవారి ఫేస్ నేను పైన పైన నేము ఇట్లా 2 నేను మెన్షన్ చేస్తాను. మంగళగౌరి దేవి ఈ అమ్మవారిని కూడా మీరు దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్క టెంపుల్‌లో ఇంకా నేను డైరెక్ట్ ఫాస్ట్‌గా చూపిచ్చేస్తాను. నేమ్స్ చూపిస్తాను కానీ మెన్షన్ చేయట్లేదు. మీరు వీడియోని లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్క టెంపుల్‌ని, ప్రతి ఒక్క నేమ్‌ని చూసుకోండి. మీకు ఏదైనా శక్తిపీఠాన్ని దర్శించలేను అనుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చి దర్శనం కూడా చేసుకోవచ్చు. చక్కని ఫలితాలు ఉంటాయని మాత్రం చెప్పగలము. ఇప్పటి నుంచి వీడియో కంటిన్యూయస్‌గా టక చూసేయండి. ప్రతి ఒక్క టెంపుల్ నేము, శక్తిపీఠం నేము, ఏం దేవత ఉన్నారనేది చూపిస్తా వస్తాను టెంపుల్‌లో. చూసారు కదా! ఇవి అన్ని శక్తిపీఠాలు. ఇక్కడ నుంచి బయటకొచ్చేద్దాం ఇంకా. బయటకొచ్చాక మీకు అక్కడ కనిపిస్తున్నది గోశాల. ఇక్కడ ఆవులు అవి ఉంటాయి. మీకు కావాలంటే అక్కడ ఆవు నెయ్యి కూడా అప్పటిదప్పుడే ఫ్రెష్‌గా తీసిస్తారు. ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడైనా వెళ్ళేవాళ్ళు ఇక్కడెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు చాలా రష్‌గా ఉంటదసలు. చాలామందొస్తారు. ఈ కొమరవెల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ టెంపుల్‌కే వస్తారు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది టెంపుల్. ఇక్కడికెళ్ళామంటే నిజంగా ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల మీకు చూపిస్తాను. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడి నుంచి లోపలికెళ్ళి టెంపుల్ ఎలాగుందో మనం చూసేద్దాం. ఓకేనా? రండి లోపలికి. ఇప్పుడు లోపలికెళ్తున్నాము. టెంపుల్ లోపలికి. యాక్చువల్‌గా మేము ఆఫ్టర్‌నూన్ టైంలో వెళ్ళాము. సో, టెంపుల్ క్లోజ్ ఉండే. నేను క్లియర్‌గా చూపియలేకపోయినా లోపల. చాలా చీకటిగా ఉండే. లైట్స్ అవన్నీ ఎయలేదు లోపల. సో, అంత క్లియర్‌గా కనిపించలేదనమాట. కానీ నేను టెంపుల్ ఎంతో కొంత చూపించడానికి మాత్రం ట్రై చేస్తాను లోపలున్నవి. సో, లోపలికెళ్ళిపోదాం రండి ఇప్పుడు. లోపల ప్రతి ఒక్క టెంపుల్‌ని నేను కొంచెం క్లియర్‌గా చూపియడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇద్దరు అమ్మవార్లు. వాళ్ళ భార్యలిద్దరు ఉంటారు కదా! వాళ్ళు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిని చూపిస్తున్నాను నేను. లోపల నిజంగా ఆలయం ఓపెన్ చేసి ఉంటే కనుక చాలా చక్కగా ఎంత బాగా కనిపించేదో. నా టెంపుల్ ఇట్లా ఎంత మంచిగా ఉంటదంటే అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారేమో అని అన్నట్టుగా అనిపిస్తది. అంత బావుంటాయి టెంపుల్స్. లైటింగ్ అవన్నీ పెట్టి కొంచెం మంచిగా కనిపిస్తదన్నట్టు. సో, అది అంత పవర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. ఇక్కడ పక్కననేమో అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. ఇటొక టెంపుల్, అటొక టెంపుల్ 2 అమ్మవారి టెంపుల్లుంటాయి.
ఇటు పక్కకు వచ్చేసరికి ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఈ ఖాళీ ప్లేస్ పక్కన అనాథాశ్రమం అనేది ఉంటుంది. ఎవరైనా కావాలి డొనేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి డొనేట్ కూడా చేసుకోవచ్చు మనము. ఏవైనా ఫ్రూట్స్ అవి ఏవైనా ఇస్తే వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేస్తారు. అండ్ ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా చెయ్యొచ్చు. అక్కడ ఒక ఆశ్రమం మాత్రం ఉంటుంది. ఆ లోపలికి కూడా అలో చేస్తారు. ఎవరైనా వెళ్ళి అక్కడ ఆశ్రమం కూడా చూడాలి, ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు. అది మీ ఇష్టం. అది కంప్లీట్‌లీ ఆప్షనల్.